కలుస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను మిత్రులారా. ఈరోజు బజార్లో తిరుగుకుంటూ వాళ్ళ ఇంటికా నుంచి ఏదో డబ్బులు తెచ్చి పంచుతున్నట్టు పెద్ద కటింగ్లు ఇస్తున్నారు. ఆ డబ్బులు వాళ్ళ ఇంటికా నుంచి తెచ్చి పంచేటివి కాదు. మన నంద్యాలలో మున్సిపాలిటీలో పందికొక్కులు తిన్నట్టు తిని ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మన నంద్యాల చేతికి ఇచ్చి వాళ్ళ ఇంటికి పోయే లోపల మనకు గంట సేపుతో అయిపోతుంది. ఆ డబ్బు గంటే వాళ్ళు ఇచ్చిన డబ్బు ఒక గంట సేపులో అయిపోతుంది. బాగా ఆలోచన చేయండి. వాళ్ళు మీ చేతికి ఇచ్చి ఇంటికి పోయే లోపలనే ఆ డబ్బు అయిపోతుంది. మనం వాళ్ళకి ఇస్తున్నది ఏమో తెలుసా? మీకు అర్థమవుతున్నదా ఏమన్నా? ఆ డబ్బు కాసిచ్చి మనం వాళ్ళకి ఇస్తున్న బిల్లు, వాళ్ళకి ఇస్తున్న అవకాశం 5 సంవత్సరాలు. మనకు గంట సేపు వైసీపీ పార్టీ వాళ్ళు డబ్బు ఎందుకు పంచుతున్నారు? ఇచ్చనివిడిగా బజార్ నెంబర్ తిరుక్కుంటే ఓట్లకు డబ్బు పంచుతుంటే ఇక్కడ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు అధికారులు. ఈరోజు మా పార్టీ వాళ్ళు మేము ప్రచారం చేస్తుంటే మా ఎమ్మడి మీ పనులు చేసామంటున్నారు. మరి డబ్బు ఎందుకు పంచుతున్నారు మీరు ఓట్లకు? మీరు చేసిన గొప్ప కార్యక్రమాలు అయితే ప్రజలు ఆదరించి మీకు ఉచితంగా ఓట్లు వేయాలి. మరి ఎందుకు మీరు డబ్బులు పంచి ఈరోజు ప్రజలను ప్రభావితం చేసి ఈరోజు ఆ డబ్బుకు అలవాటు చేసి మద్యానికి అలవాటు చేసి ఓట్లను విడిగా కొనడం జరుగుతుంది? మిత్రులారా, మీ ఓటుకున్న విలువను మీరు దయచేసి కాపాడుకోండి. ఖచ్చితంగా ఈ అవకాశం మీరు చేయి జార్చుకున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఇదే దరిద్రం మనం అందరం అనుభవించాలి. వాళ్ళు ఇదే విధంగా మన నంద్యాల ప్రాంతంలో ఉన్న ప్రజలను నాయకులను అందరినీ అనగదొక్కుతా వస్తారు. ఏమంటే మేము డబ్బులు బారేసి ఓట్లు ఉన్నాము, మీరందరూ నోరు మూసుకొని ఉండండి అంటారు. అదంతా మీకు బాగున్నది అనుకుంటే మీకు నచ్చినట్టే చేయండి. నేనేం చెప్తానంటే, నేను ఈరోజు నాకు కూడా ఓటేయమని నేను అడుగుతలేను మిత్రులారా. లేదా మీరందరూ కూడా నష్టపోతారు చెప్తున్నా. మీరు నష్టపోయేదే కాకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయమని కోరుతున్నాను. మన ఓటు మన హక్కు. మన ఓటును సరైన నాయకుడిని ఎన్నుకోండి. 75 ఏళ్ల వయసులో టీడీపీ నాయకులు ఇప్పుడు మీకు వచ్చి ఏమన్నా పని చేయగలుగుతారా? ఆయన వయసు ఎంత ఇప్పుడు? సరే, వైసీపీ నాయకులు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఏదన్నా కానివ్వండి, మీ గుండె మీద చేసుకొని మనస్సాక్షిని అడిగి ఓటేసుకోండి. లేదా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మనకు ఏ నాయకుడైతే సరైన నాయకుడు అవుతాడు, ఎవరైతే మనం ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి మనము అంధకారంలో బతుకుతున్నాము, అన్యాయంగా మన పైన పెత్తనాలు చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని అందరినీ కోరేది కూడా మీ ఓటును జాగ్రత్తగా వాడుకోండి. ఒక్కసారి మీరు చేయి చార్చుకున్నారు, మళ్ళీ మీరు ఆ ఛాన్స్ రానికి 5 సంవత్సరాలు ఎదురు చూడాలి. ఎక్కువైపోయి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోకుంటే నేను నా సొంత నిధులతో నేను 10 పిచికారీ మిషన్లు 10 పొగ మిషన్లు కొని నంద్యాల పొగ పిచికారీ కూర్పించిన. అప్పుడు కూడా వాళ్ళు మేలుకోలేదు. మున్సిపాలిటీ నుంచి ఎవరే కానీ వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకుపోలేదు. మరి ఇవన్నీ మీరు ఎందుకు అడగరు ఈరోజు?